సఫల్గూడలో బహుజన గర్వానికి చిహ్నాలైన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ తదితరుల విగ్రహాల ప్రతిష్టకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే దీనికి వ్యతిరేకంగా కార్పొరేటర్ శ్రావణ్ అడ్డంకులు సృష్టించడాన్ని ఖండించాలి. బీసీలు, ఎస్సీలు, వీసీల స్ఫూర్తిదాయక నాయకుల పట్ల అపగౌరవం చూపే శ్రావణ్కి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. బహుజనుల గౌరవాన్ని కాపాడే యత్నానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపి తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. శాసనసభ్యులు మల్కాజ్గిరి శాసనసభ్యులైనటువంటి మరి రాజశేఖర రెడ్డి గారు మినీ ట్యాంక్ బండ్ పైన, సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు, కొన్ని బడుగు బలహీన వర్గాల విగ్రహాలు పెట్టాలని మహనీయులు పెట్టి వారిని స్మరించుకోవాలని చెప్పేసి వారు జిహెచ్ఎంసీ కమిషనర్ని కోరడం జరిగింది. కానీ అగ్రవర్ణాలకు చెందినటువంటి అగ్ర కులాల అహంకారి అయినటువంటి మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఇవాళ అక్కడ ఎవరి విగ్రహాలు పెట్టొద్దు, ఎవరి విగ్రహాలు ఇక్కడ ఉండొద్దు, మినీ ట్యాంక్ బండ్ పైన మాకు అడ్డంకి అవుతాయి, మాకు అడ్డం అవుతాయి అని చెప్పేసి ఇలా నీతి వాక్యాలు పలుకుతున్నాడు. కాబట్టి ఈరోజు చెప్తున్నాము, శ్రవణ్ మేము పెట్టించుకుంటాం. నేను ఇది బీసీ సంఘాలు అందరి తరఫున మాట్లాడుతున్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ అందరు బడుగు బలహీన వర్గాల మహనీయుని అందరి విగ్రహాలు పెడతామాడ. నువ్వు నీకు ఏం ఆహ్లాదకరం మిస్ అవుతుంది నీకాడ? అంటే నీకు వసూళ్లకు ఏమైనా అడ్డమవుతుందా అది? లేదా నీ కాంట్రాక్టర్ గిట్లా నీకు ఏమైనా బిల్లు ఇవ్వాలనుకుంటున్నావా, కమిషన్ ఇవ్వాలనుకుంటున్నావా? ఇలా మాకు తెలుస్తలేదా? నువ్వు కనీసం సిగ్గుంటుంది. మోరీ డ్రైనేజ్ అయ్యి కూడా పైసలు వసూలు చేస్తున్న చరిత్ర నీది. నువ్వు ఇలా మహనీయుల విగ్రహాలు వద్దే అనేంత సీన్ ఉందా నీకు? మాకు తెలియదా? నువ్వు ఎక్కడెక్కడ ఒక 10 మీటర్ల మీ దూరం పొంగుతుంటే అక్కడ పైప్ లైన్ వేయకుండా 10 మీటర్ల నుంచి వేస్తావు. ఎవరైనా డబ్బు డబ్బు తీసుకొని నువ్వు నీ అంచనా కలిసి